ఫ్రెండ్స్ గూగుల్ పేలో గానీ, ఫోన్ పేలో గానీ, అమెజాన్ పే గానీ, పేటీఎంలో గానీ ఎవరికైనా అమౌంట్ పంపించారనుకోండి, ఒక్క రూపాయి కూడా క్యాష్ బ్యాక్ అయితే రాదు. రీచార్జ్ చేశారనుకోండి, ఒక్క రూపాయి కూడా క్యాష్ బ్యాక్ అయితే రాదు. క్యాష్ బ్యాక్ రావడం పక్కన పెడితే మనకి ఇంకా ఎక్స్ట్రా అమౌంట్ చార్జ్ చేస్తారు. ప్రతి రీచార్జ్‌కి ఒక రూ. 4 గానీ, రూ. 5 గానీ ఎక్స్ట్రా చార్జ్ చేయడం జరుగుతుంది. బట్ నేను చెప్పే అప్లికేషన్‌లో మీరు ఎవరికైనా అమౌంట్ పంపించారనుకోండి, ప్రతి ట్రాన్సాక్షన్‌కి క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది. ఇంకా ప్రతి రీచార్జ్‌కి అయితే అప్ టు 5% క్యాష్ బ్యాక్ అయితే రావడం జరుగుతుంది. ఈ యాప్ అనేది జెన్యూనా కాదా అని చెప్పి డౌట్ అయితే ఉంటుంది. ఈ యాప్ అయితే ఫ్లిప్‌కార్ట్ వాళ్ళది 100% జెన్యూన్ అని చెప్పుకోవచ్చు. ఈ యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాలనుకుంటే లింక్ అయితే వీడియో క్రింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను. లేదా ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి వీడియో కింద కామెంట్ చేయండి. లింక్ అని చెప్పి యాప్ లింక్ అనేది మీకు సెండ్ చేయడం జరుగుతుంది. యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకున్నాక యాప్ అయితే ఓపెన్ చేసి యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకున్నాక ఈ విధంగా ఇంటర్ఫేస్ రావడం జరుగుతుంది. ఇక్కడ మీ మొబైల్ నంబర్ అడుగుతుంది. మొబైల్ నంబర్ ఎంటర్ చేసుకోండి. మీ బ్యాంక్ అకౌంట్‌కి ఏ నంబర్ అయితే లింక్ అయి ఉంటుందో ఆ మొబైల్ నంబర్ ఎంటర్ చేసుకొని కంటిన్యూ అని చెప్పి ఆప్షన్ అయితే ఉంటుంది. వాటిని క్లిక్ చేసుకోండి. వీటిని క్లిక్ చేసుకోగానే మీ మొబైల్ నంబర్‌కి అయితే ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఇందులో ఎంటర్ చేసుకొని కంటిన్యూ అనే ఆప్షన్‌ని క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ అయితే మనకి ఇక్కడ యాక్సెప్ట్ అండ్ కంటిన్యూ అని చెప్పి ఆప్షన్ అయితే ఉంటుంది. వీటిని క్లిక్ చేసుకోండి. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఫోన్‌పే లానే మొత్తం అంతా. నెక్స్ట్ పర్మిషన్‌లు వస్తాయి. అలోని క్లిక్ చేసుకోండి. మీ మొబైల్ ఫోన్‌లో ఉన్న సిమ్స్ అయితే ఇక్కడ చూపించడం జరుగుతుంది. నా మొబైల్ ఫోన్‌లో 2 సిమ్‌లు అయితే ఉన్నాయి. సో దాంట్లో ఏ సిమ్ అయితే బ్యాంక్ అకౌంట్ లింక్ అయిందో ఆ సిమ్‌ని క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ కంటిన్యూ అనే ఆప్షన్ ఉంటుంది. వాటిని క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ మన బ్యాంక్ అయితే వెరిఫై చేసుకుంటుంది. మన బ్యాంక్ డీటెయిల్స్ అయితే వెరిఫై చేసుకుంటుంది. వెరిఫై చేసుకున్న తర్వాత కొన్ని పర్మిషన్‌లు వస్తాయి. పర్మిషన్‌లు మొత్తం అలౌ చేసుకోండి. నెక్స్ట్ అయితే ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ మీ బ్యాంక్ అయితే కనిపిస్తుంది. బ్యాంక్ కనిపించిన తర్వాత క్రింద యాడ్ అండ్ కంటిన్యూ అని చెప్పి ఆప్షన్ అయితే వస్తుంది. వాటిని క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ ఎస్ అని చెప్పి ఆప్షన్ అయితే ఉంటుంది. వీటిని క్లిక్ చేసుకోండి. కొన్ని పర్మిషన్లు వస్తాయి. పర్మిషన్లు మొత్తం అలౌ చేసుకోండి. సో యాప్ యొక్క ఇంటర్ఫేస్ అయితే మీకు ఈ విధంగా కనిపిస్తుంది. పైన ట్యాప్ టు స్కాన్ అని చెప్పి సో క్యూఆర్ కోడ్ అయితే కనిపిస్తుంది. వాటిని క్లిక్ చేసి మీరు ఎవరికైనా అమౌంట్ అనేది క్యూఆర్ కోడ్ ద్వారా పంపించారనుకోండి, ప్రతి ట్రాన్సాక్షన్‌కి 0.30 పైసెస్ కానీ, 50 పైసెస్ కానీ, రూ. 1, రూ. 2, రూ. 5, రూ. 10 ఇట్లా క్యాష్ బ్యాక్ అయితే రావడం జరుగుతుంది. ప్రతి ట్రాన్సాక్షన్‌కి అయితే క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది. ఒకవేళ అమౌంట్ పంపించాలనుకుంటే సెండ్ మనీ అని చెప్పి ఆప్షన్ అయితే ఉంటుంది. వాటిని క్లిక్ చేసుకొని ఇక్కడ మీరు మొబైల్ నంబర్ కైనా పంపించొచ్చు, లేదా యూపీఐ గానీ, లేదంటే బ్యాంక్ అకౌంట్ కైనా అమౌంట్ అయితే పంపించవచ్చు. ఇంకా ఇక్కడ మనకు బ్యాలెన్స్ కూడా చెక్ చేసుకోవచ్చు. చెక్ బ్యాలెన్స్ అని చెప్పి ఆప్షన్ ఉందండి. వాటిని క్లిక్ చేసుకొని మీరు ఫోన్ పేలో ఎలా చెక్ చేసుకుంటారో ఆ విధంగా చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ రీచార్జెస్ అని చెప్పి ఆప్షన్ ఉందండి. సో వాటిని యూస్ చేసుకొని రీచార్జ్ చేశారనుకోండి, మీకు ఎయిర్టెల్ కస్టమర్ అయితే మీకు 10% క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది. మిగతా వాళ్ళకు 5% దాకా క్యాష్ బ్యాక్ అయితే రావడం జరుగుతుంది. సో మీరు చేసిన రీచార్జెస్ కానీ, మీరు చేసిన ట్రాన్సాక్షన్ క్యాష్ బ్యాక్ వచ్చిందనుకోండి, ఆ క్యాష్ బ్యాక్ చెక్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ రివార్డ్స్ అని చెప్పి ఆప్షన్ అయితే ఉంటుంది క్రింద. ఆ రివార్డ్స్ అనే ఆప్షన్ ని క్లిక్ చేసుకోండి. సో నాకు మొత్తం 114.82 పైసెస్ అయితే అమౌంట్ అయితే రావడం జరిగింది. టోటల్ గా నాకు 114 రూపీ అయితే క్యాష్ బ్యాక్ అయితే వచ్చింది. ఇట్లా మొత్తం ప్రతి ట్రాన్సాక్షన్ కి 20 పైసెస్ కానీ, 72 పైసెస్ కానీ, 1.2 రూపీ కానీ, లేదా 3 రూపీస్ కానీ, ఇట్లా మొత్తం ప్రతి ట్రాన్సాక్షన్ కి అయితే అమౌంట్ అయితే వచ్చింది చూడండి. ఇంకా మీరు హిస్టరీలో చెక్ చేసుకోవచ్చు. ఎవరికి ఎంత అమౌంట్ పంపించారో డీటెయిల్స్ కోసం హిస్టరీలో చెక్ చేసుకోవచ్చు. నేను మా నాన్న నెంబర్కి అయితే రీఛార్జ్ చేశాను. రీఛార్జ్ చేసిన వెంటనే నాకైతే 46.91 రూపీ క్యాష్ బ్యాక్ అయితే వచ్చింది. మనకు వచ్చిన క్యాష్ బ్యాక్ అయితే మీరు బ్యాంక్ అకౌంట్ పంపించాలనుకుంటే ఇక్కడ స్వైప్ టు రీడీమ్ అని చెప్పి ఆప్షన్ అయితే ఉంటుంది. స్వైప్ టు రీడీమ్ అనే ఆప్షన్ ని క్లిక్ చేసుకోండి. విత్ ఇన్ సెకండ్స్ కి అయితే మన బ్యాంక్ అకౌంట్ అయితే అమౌంట్ ట్రాన్స్ఫర్ అయిపోతుంది. ఫ్రెండ్స్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్రతి ఒక్కరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ వస్తుంది. ఆ బెల్ ఐకాన్ ని క్లిక్ చేస్తే ఆల్ సింబల్ రావడం జరుగుతుంది. ఆల్ సింబల్ క్లిక్ చేసి మన ఛానల్ అప్లోడ్ చేస్తే ప్రతి ఒక్క వీడియో మీ నోటిఫికేషన్ పొందవచ్చు.